బీఆర్ఎస్కు కాంగ్రెస్ గెలుస్తుందని బీఆర్ఎస్కు తెలుసు. బట్ అందుకే ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. దుష్టాచారం చేసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు కేసీఆర్ ఫలితం, ఎందుకంటే ఒక పథకం పన్నుతున్నాడు అని కాంగ్రెస్ పార్టీ అనడం జరుగుతుంది. కాబట్టి అది ఎలాంటి పథకము, ఆయనకు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి 3 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు హెల్త్ బాగలేక ఆయన ఫామ్ హౌస్లో లేకుండా ఆయన నందినగర్ ఆయన స్వగృహములో ఉన్నాడు. చర్య ఎట్లా అంటే ఆయనకు హెల్త్ బాగలేకున్నా డాక్టర్ల పరిశోధనతో ఆయన ఆరోగ్యం కుదుట పడడానికి ఇంత టైం పట్టింది, 2 నెలలు పట్టింది. ఆ 2 నెలల తర్వాత నిన్న కరెక్ట్గా ఆయన బీఆర్ఎస్ ఆఫీస్కు రావడం జరిగింది. రాగానే కాంగ్రెస్ ఒలిగిన గాంధీ భవన్లో మీటింగ్ పెట్టేసి రేపు లోకసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఉందో వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రకారం మొత్తం ఆ నియోజకవర్గాలలో లోకసభ నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది, అది బీఆర్ఎస్కిన తెలుసు అంటున్నారు. సో దుష్టాపచారం చేసి కాంగ్రెస్కు దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇంకొక విషయం, కానీ అది ఏం చేస్తున్నారు, ఆ కుట్రపూరితంగా ఎలాంటిది చూడాలి. మరి మేడిగడ్డ అవినీతిపై విచారణ కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారంటూ కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ విషయంలో మేడిగడ్డ కాళేశ్వరం విషయంలో చర్చనీయాంశాలు జరపాలని, ఇది ఆల్రెడీ లోకసభలో ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని బీఆర్ఎస్ గిన తెలుసు. ఈ విషయంలో ఎవరు అవినీతి చేసిండ్రు, ఆ అవినీతిని సీరియస్గా అడుగుదాము, నిలదీద్దాము అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో దుష్ట ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో రేపు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు చెప్తారు చూద్దాం, వెయిట్ చేద్దాం.